గ్యాప్లో ఒక చిన్న వాక్య తలంపు మన మనసులో వేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతాను. మీ బైబిల్లో జాగ్రత్తగా గమనించండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ఈ లేఖన భాగం దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థనాపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యంపై మనసు పెట్టి ఆలకిద్దాం. ప్రియులారా, మొదటి శతాబ్దములో ఉన్న క్రైస్తవులను, విశ్వాసులను ప్రోత్సహించటానికి పేతురు రాసిన ఈ మొదటి పత్రికలో అనేకమైన ఆత్మీయ పాఠాలు, ఆధ్యాత్మిక ప్రోత్సాహాలు, హెచ్చరికలు ఉన్నాయి. అందులో భాగంగా 4వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న ఈ 5 వచనాలలో కొన్ని ప్రోత్సాహాలు నేను మీకు తెలియచేయాలని, మీ ముందుంచాలని కోరుతున్నాను. మరి పేతురు ఈ పత్రిక రాసేటప్పుడు సంఘము భయంకరమైన శ్రమలలో ఉంది. అప్పుడు ప్రపంచ సామ్రాజ్యంగా రోమా సామ్రాజ్యం ఉంది. నీరో పరిపాలిస్తున్నాడు. నీరో అనే ఆయన ఎంత క్రూరుడు అంటే, వైల్ రోమ్ వాస్ బర్నింగ్ నీరో వాస్ ఫిడెలింగ్ అంటారు. రోమా తగలబడుతూ ఉండగా నీరో ఫిడేల్ వాయించుకుంటూ ఉన్నాడు. అంటే ఎవరైనా చచ్చిపోయేటప్పుడు, ఓ పట్టణం కాలిపోయేటప్పుడు పర్యవసానాలైనా దానికి ఒక పర్యవసానాలు ఆలోచించి ప్రతిస్పందనగా ప్రతిచర్యలు చేపట్టాలి. కానీ అతడు ఏం చేపట్టలేదు, వాయిద్యం వాయించుకుంటున్నాడు. అంత క్రూరుడు అన్నమాట. అలాంటి సమయంలో శ్రమలలో గుండా వెళ్తున్న ఆ సంఘాన్ని ప్రోత్సహించటానికి పేతురు 5 అధ్యాయాల పత్రికను రాశాడు. అందులో 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇది మనం ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకుందాం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతమంటే వారు ఏ రాజ్యానికైతే భయపడుతున్నారో, ఏ రాజుకైతే భయపడుతున్నారో దానంతము సమీపమైంది. అంతేకాదు భూలోకానికి అంతము సమీపమైంది. అంతేకాదు ఈ కాలానికి కూడా అంతము సమీపమైంది. మనుషులందరికీ కూడా అంతము సమీపమైంది. అందరికీ అంతము సమీపమైంది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని చెబుతున్నాడు. మనం కూడా ఆ కాలంలోనే బ్రతుకుతున్నాం. 2000 సంవత్సరాల క్రితమే ఇంచుమించు అంతము సమీపమైంది అంటే ఇప్పుడు అంతము ఇంకెంత సమీపంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం అంత్య దినాలకు ఆరంభంలో బ్రతుకుతున్నాం. అంత్య దినాలకు దాదాపు అంతానికి వచ్చేసాం.
ఇక అంత్య దినాలు అనేది ప్రారంభమయ్యి ముగించే సమయానికి వస్తుంది. ఇక తర్వాత దేవుని తీర్పులు ప్రారంభమవుతాయి అని మనం గమనిస్తున్నాం. ప్రపంచంలో జరిగే పరిస్థితులు, యుద్ధాలు ఇదే తెలియచేస్తుంది. దేవుని సువార్త అందరికీ వెళ్ళిందో లేదో మనం చెప్పలేం, కానీ తప్పకుండా ఆయన రాకడ లోపుగా చాలామందికి సువార్త వినే అవకాశాన్ని, కనీసం ఆయనను గురించి తెలుసుకునే అవకాశాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఎలాగూ అంటే అందులో ఒక అవకాశం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం. యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు ప్రపంచంలో ఉన్నారేమో కానీ ఇశ్రాయేల్ అంటే తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు ఈ రోజున? ఎవరు లేరు. ఎందుకని? యుద్ధం వాళ్ళను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతేకాదు, బెంజమిన్ నెతన్యాహు అంటే తెలియని వాళ్ళు కూడా దాదాపు ఎవరు లేరు. బెంజమిన్ నెతన్యాహు అంటే కూడా ఎరగని వారు ఎవరూ లేరు. అంటే ఆయన కూడా ప్రపంచానికి తెలియబడ్డాడు. పోనీ అది ఏమన్నా పెద్ద దేశమా, చైనా దేశం లాంటి దేశమా అంటే కాదు, చిన్న దేశం. సుమారుగా మన కృష్ణా, గుంటూరు జిల్లాలు కలిపితే ఉండే వైశాల్యం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇశ్రాయేలు దేశం. అలాంటి, అంటే ఉమ్మడి గుంటూరు సంగతి చెప్తున్నాను. అంత చిన్న దేశం ప్రపంచ దేశాలను ఎలాగ ఆకర్షిస్తుందంటే, దేవుని యొక్క సంకల్పాన్ని మనం గమనిస్తే ఆది కాండము నుంచి కూడా ఆయన భూమి యొక్క మధ్య ప్రాంతాన్ని ఆయన ఎంచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఏదైనా తోట ఉండింది ఆ పరిసర ప్రాంతాల్లోనే. అక్కడే మానవ నాగరికత విస్తరించింది, అక్కడి నుంచే వ్యాపించింది. యేసు ప్రభువు వారు నరావతారిగా దిగివచ్చింది ఆ ప్రాంతానికే. ఆయన సిలువ వేయబడింది అక్కడే, ఆయన మరల దిగివచ్చేది కూడా అక్కడికే. ఆ ప్రాంతాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకని ఆయన రాకడక మునుపు ప్రపంచ దృష్టిని ఆ ప్రాంతం మీద కేంద్రీకరించేలాగా చేస్తున్నాడు. అది సంగతి. ఇది చెప్పడం కొరకు ఇదంతా చెప్పాను. సో ప్రభు యొక్క దృష్టి ఏంటంటే ఆయన రాకడ జరుగుతుంది అని ప్రపంచానికి తెలియచేస్తున్నాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటే అంతము యొక్క సూచనలు మనకు తెలియాలంటే ఆ ప్రాంతం ఆధారంగానే తెలుసుకోవాలి. ఆ ప్రాంతం ఆధారంగా. ఎందుకంటే అక్కడ నుంచే ప్రభు తన 1000 ఏండ్ల పరిపాలన కానీ, లేకపోతే శ్రమల కాలపు ప్రభావాన్ని కానీ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచే జరుగుతుంది. ప్రకటన గ్రంథం మనం చదివితే ఈ సంగతులు మనకి అర్థమవుతాయి. ఇశ్రాయేలు దేశం, దేవునికి ఒక టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ ప్రకారమే ఆయన నడుచుకుంటూ ఉంటాడు, వ్యవహరిస్తూ ఉంటాడు. దానియేలు గ్రంథాన్ని గనక మీరు గమనిస్తే అందులో 2వ అధ్యాయములోను, ఆ తర్వాత 4వ అధ్యాయంలోను, తర్వాత 8వ అధ్యాయంలోను, తర్వాత 9వ అధ్యాయంలోను ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో ఆ సంగతులు తేటగా దానియేలుకు తెలియచేశాడు. నిన్నటి దినాన యూత్ మీటింగ్లో దేవుని యొక్క టైం టేబుల్ దానియేలుకు ఎందుకు తెలియచేయబడిందో చెప్పటం కొరకు కొన్ని సంగతులు యవనస్తులతో వచ్చిన వారితో పంచుకోవడం జరిగింది. మొదటిగా బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. అది గతించిపోయింది. ఇప్పుడు చివరకు రోమా సామ్రాజ్యం మరలా తిరిగి ఉజ్జీవించబడుతుంది. క్రీస్తు విరోధి పాలన ఆరంభమవుతుంది. ఈ లోపుగా ప్రభువు ఆయన దిగి రావాలి. ఈ లోపుగా ఇశ్రాయేలు దేశం ఎలా ఉందో ఒక మాట జకరియా గ్రంథంలోనికి వద్దాం రండి. జకరియా గ్రంథం. జకరియా అంటే కొత్త నిబంధనేనా? జకరియా గ్రంథం 12వ అధ్యాయం నేను చదువుతున్నాను మొదటి నుండి. దేవోక్తి, ఇశ్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి
మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే మాట్లాడే వ్యక్తి సామాన్యుడు కాదు, అసామాన్యుడు. ఆయన ఎవరు అంటే భూగోళాన్ని, ఆకాశాన్ని విశాలపరిచి దానికి పునాది వేసినవాడు, మనుషుల అంతరంగములో జీవాత్మను ఊదినవాడు, సృజించినవాడు. ఇందాక ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మాట్లాడుతున్నాడు. సో ఈ మాటలు సుధాకర్ బాబువి కాదు. ఎవరివి? యెహోవా వాక్కు. ఎవరా యెహోవా? ఆకాశాన్ని విశాలపరిచినవాడు, భూమికి పునాది వేసినవాడు, మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించినవాడు ఆయన యెహోవా. ఆ గొప్ప ఆయన చెబుతున్నాడు. 2వ వచనం, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను. యెరూషలేమును ఎలా చేయబోతున్నాడు చెప్పండి? ఇప్పుడు చదివిందే అడుగుతున్నాను. మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు, అందరు కలిసి చదువుదామా? శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు, ఎవరికెవరికి? సమస్తమైన జనులు అంటే అది హమాస్ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, ఇరాన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఎవరైనా సరే, రష్యా కావచ్చు, సమస్త జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. గాజా గజగజ వణికింది. చూసారా? వీళ్ళు చచ్చిపోయింది 1200 మంది, కానీ వాళ్ళు చనిపోయింది దాదాపు 50,000 సుమారుగా. ఏది? ఆ ప్రాంతంలో, లెబనాన్ అంతే. తర్వాత మాట చూడండి, మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై. ఇది కూడా గమనిస్తూ ఉన్నారా? మరొక సూచన ఇది. భూజనులందరూ దానికి విరోధులవుతారు. ప్రస్తుతం వరకు అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు దానికి సహకారంగా ఉన్నాయి, కానీ భవిష్యత్తులో అవి కూడా విరోధం అవుతాయి. ఇప్పటికే వాళ్ళిద్దరికి మధ్య కొంత అభిప్రాయ భేదం రావడం వార్తలు అనుసరించే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మాకు చెప్పి చేశారు, మాకు చెప్పకుండా చేశారు అనేది మాటల్లో మార్పులు కనపడుతున్నాయి. ఆ రీతిగా అమెరికా కూడా దానికి వ్యతిరేకంగా మారిపోతుంది. భూజనులందరూ వ్యతిరేకమవుతారు. అయితే చూడండి 4వ వచనం, ఇదే యెహోవా వాక్కు, ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టించును. ఈ ప్రవచనాన్ని చూసినప్పుడు గుర్రాలు, తర్వాత వాటిని ఎక్కువారు అని ఉంది. ఆ రోజుల్లో గుర్రాలుగా కనపడింది. ఈ రోజుల్లో అవి ఆధునిక యుద్ధాయుధాలు కావచ్చు, అన్మ్యాన్డ్ వెహికల్స్, అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్ ఇలాంటివి కావచ్చు. మొత్తానికి వాటికి ఏం పుడుతుంది చెప్పండి? ఏం పుడుతుంది అని చదివా? బెదురును. వాళ్ళ దేశం మీదకి వాళ్ళు ఇవి మళ్ళిస్తే అవి వాటిల్ని ప్రయోగిస్తూ ఉంటే ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ ఏం చేస్తున్నాయి? వాటిల్ని కూల్చేస్తున్నాయి. ఇది కాక ఇప్పుడు కొత్త ఆయుధం ఒకటి వచ్చిందని మీరు చదివి ఉంటారు. ఏంటి అది చెప్తారా? ఐరన్ బీమ్. డోమ్ వాడడానికి చాలా ఖర్చు అవుతుంది. బీమ్ అనేది ఒక లేజర్తో పనిచేసే ఒక కాంతి కిరణం. చాలా సులభంగా దాన్ని తయారు చేయొచ్చు. దాంతో
విమానాన్నైనా రాకెట్నైనా దేన్నైనా కూల్చేది. జస్ట్ టార్చ్ లైట్ వేసినట్టే. అది ఎక్కడో విమానానికి అమరుస్తారు, లేకపోతే ఎక్కడో అమరుస్తారు. మొత్తానికి ఇశ్రాయేలు మీదకి వెళ్ళాలంటే ఏం పుడుతుంది అందరికీ చెప్పండి? బెదురు. ఇదొక్కటి చాలదా దేవుడు లోకంలో ఉన్నాడు అని చెప్పడానికి? వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్లోనే కూర్చున్నారు. జేబులకి పెట్టుకున్న ఫేజర్లు, జేబుల్లో పెట్టుకున్న ఫేజర్లు పేలిపోయినాయి. ఫోన్ వాడాలంటే, ఫేజర్ వాడాలంటే భయం, బెదురు పుట్టిస్తున్నాడు. బైబిల్లో చెప్పబడినవి. అంత్యకాలంలో మనం ఉన్నాం. ఫోన్ వాడలేకపోతున్నారు, ఫేజర్ వాడలేకపోతున్నారు, నెట్ వాడలేకపోతున్నారు. నెట్ వాడాలంటే భయం. బ్యాంక్ వ్యవస్థ కుదేలైపోయింది ఇరాన్లో. వార్తలు చూస్తూనే ఉన్నాం. వాళ్ళ యొక్క సీక్రెట్లన్నీ లాగేశారు. 4వ వచనం మళ్ళీ చదువుదాం. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. తర్వాత యోధావారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ పెద్దగా చదవండి, అంధత్వమును కలగజేతను. అంటే ఏం చేయాలో ఎటెళ్ళాలో అర్థమే కాదు. అట్లా ఉంది పరిస్థితి. 6వ వచనానికి రండి. 6 చదువుతారా? ఆ దినమున నేను యోధా అధికారులను కట్టెల కింద నిప్పులుగాను, పనల కింద దివిటీగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనులందరినీ దహించుదరు. ఎట్లా చేస్తాడంట ప్రభు? కట్టెల కింద నిప్పు. కట్టెల కింద నిప్పు పెడితే ఏమవుతుంది? తగలబడతాయి. పన కింద దివిటి పెడితే ఏమవుతుంది? తగలబడతాయి. ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. కట్టెలు బండా, పనలు దాని మీద బండా తగలబడిపోతున్నాం. మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రియులారా, అంచె దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అయితే వారు ఒకానొక దినం పశ్చాత్తాపడే రోజు రాబోతుంది. ఎవరు? ఈ ఇశ్రాయేలీలు, ఈ యూదులు. అదే 9వ వచనంలో రాశాడు. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనిదను. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై, ఏకకుమారుడంటే ఒక్కడే కొడుకు, పుట్టక పుట్టాడు, చాలా కాలం ఉన్నాక చచ్చిపోయాడు. ఆ తల్లిదండ్రి బాధ ఎట్లా ఉంటుంది? మామూలు బాధ కాదు. అంత ఏడుస్తారంట యేసు ప్రభువుని చంపినందుకు. అందుకేగా మనం పాట కూడా పాడతాం, అందాక కూడా పాడాంగా. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి. యూదులు చంపేశారు అనుకున్నామని. కానీ యూదులు, ఆ ఇశ్రాయేలీలు యేసు ప్రభువుని చంపినందుకు ఒకానొక దినం ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే సొంత బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఏడ్చినట్టు ఏడుస్తారు. ప్రభు కనికరించే దినం అన్నమాట అది. అలాంటి కాలానికి దగ్గరలో ఉన్నాం. అంటే అప్పుడు దాకా ఎంతమంది వచ్చినా తగలబెట్టేస్తుంటుంది ఇజ్రాయెల్. కానీ ప్రపంచమంతా ఏకమవుతుంది. ఏకమైనా చేయగలదు. కానీ దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు ఇశ్రాయేలు దేశానికి ఆ రోజు అది ఓడిపోయే పరిస్థితిని తెస్తాడు. అప్పుడు 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీవు తప్ప మాకు దిక్కు లేదు, నువ్వే మెస్సయ్యావు, నువ్వు మా దగ్గరికి వచ్చావు, మేమే తోసేసాం, సిలువ వేశాం, అవమానించాం. యోహాను 1:12 అప్పుడు చెబితే ఇది మూర్ఖత్వం అనుకున్నాం. ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు, కానీ ఆ స్వకీయులు ఆయన దగ్గరికి
వారిని అంగీకరింపలేదు అని మేము చదువుకున్నాం. అంగీకరించిన వారు కుమారులు అవుతారని చదువుకున్నాం, కానీ మేము తప్ప కుమారులు ఎవరని బిర్రుగా బతికాం అని ఏడ్చే దినం రాబోతుంది. ప్రియులారా, అంత్యకాలానికి ఆరంభంలో ఉన్నాం. ఇటువంటి సమయంలో మనం ఉండగా మన యొక్క బాధ్యతలు ఏమై ఉండాలి? చదువుదాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు, చెప్పండి, స్వస్థ బుద్ధి. అంటే అంతం సమీపమైంది కాబట్టి మీ యొక్క బుద్ధిని బాగు చేసుకోండి. ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఒంటికి రోగం వస్తే పట్టుకోగలం, కనుక్కోగలం టెస్ట్లోనే. కానీ మనసుకు రోగం వస్తే దొరకటం కష్టం. ఆ మనిషిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం చాలా కష్టం. ఎందుకో తెలుసా? నేను మెంటల్ అని ఎవరు చెప్పారు? నీకు మెంటల్ ఉందంటారు వాళ్ళు. చాలా కష్టం అది, మనసుకు రోగం వస్తే. అలాగే ఆత్మీయంగా మీరు ఎవరినైనా ఈ ప్రశ్న అడగండి, వాళ్ళు వెనక్కి జారిపోయినా, దిగజారిపోయినా, వెనకబడినా ఎలా ఉన్నారండి ఆత్మీయంగా అంటే ఏమంటారు జవాబు? దానికి ఏంటో పెద్దగా చెప్పండి. బాగానే ఉన్నామండి అంటారు. ఎవరు? ప్రార్థన చేసుకునేవాడు అదే మాట అంటాడు, చేసుకునేవాడు అదే మాట అంటాడు, చర్చికి వచ్చేవాళ్ళు అదే మాట అంటారు, చర్చికి రానివాళ్ళు అదే మాట అంటారు. ఏంటంటే తమ మనస్సును తాము ఎస్టిమేట్ చేసుకోవడం తెలియదు. స్వస్థ బుద్ధి అంటే నీ యొక్క ఆత్మీయ ఆరోగ్యం నీకు అర్థం అవడం. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి? నీ ఆత్మీయ స్థితి నీకు అర్థం అవడం. నీ ఆత్మీయ స్థితి నీకు అర్థం కాకపోతే ప్రభువు వాడే పరిభాష ఏంటో తెలుసా? దిక్కుమాలిన వాడు దౌర్భాగ్యుడు. ఆత్మీయ స్థితిని గ్రహించలేని వాడికి 2 బిరుదులు ఇచ్చాడు ప్రభు. ఏంటిదది? చెప్పండి. దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు. ఇఫ్ యూ డోంట్ నో యువర్ స్పిరిచువల్ స్టేటస్, ప్రజెంట్ స్పిరిచువల్ స్టేటస్, ఒక దిక్కుమాలిన వాడి, ఒక దరిద్రుడు. లవొదికయ సంఘంతో అన్నాడు ఆ మాట. బాగానే ఉన్నాను అని అనడానికి ఏంటి నీ స్టాండర్డ్? వాక్యమా? బాగానే ఉన్నానని అనుకోవడానికి ఏంటి నీ ప్రమాణం? జ్వరం లేదు అంటానికి ఒక స్టాండర్డ్ ఉంది, లోకం నిర్ణయించింది 98.6. ఇది స్టాండర్డ్. మించితే జ్వరం, అదొక స్టాండర్డ్. బ్లడ్ ప్రెషర్కి ఒక రోగాన్ని నిర్ణయించింది, ఒక ప్రమాణాన్ని నిర్ణయించింది 120/80. ఇప్పుడు దాన్ని పెంచి ప్రస్తుత దినాల్లో 130/85, 90 ఉన్నా ఏం కాదండి, బీపీ కింద రాదు అంటున్నారు. సరే, ఏదైనా ఒక ప్రమాణం అంటూ ఉంది. ఆత్మీయంగా బాగున్నాను అని అనడానికి వాట్ ఈస్ ద స్టాండర్డ్? ప్రమాణం ఏంటి? అదే స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే నేను ఆత్మీయంగా ఎలా ఉన్నానో నాకు అర్థం అవడం, నా స్థితి ఏంటో నాకు తెలియడం. ఇదే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. స్వస్థ బుద్ధి కలిగవారై, ఎప్పుడైతే స్వస్థ బుద్ధి ఉంటుందో, స్వస్థ బుద్ధి కలిగిన వారు చేసే 2వ పని పక్కనే రాయబడింది. చెప్పండి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏం చేయండి? ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండండి. అంటే స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు చేసే 2వ పని ఏంటి? ఏముంది అక్కడ? చెప్పాలి. ప్రార్థన అని ఉందా? ప్రార్థనలు అని ఉందా? అంటే ఏంటి తేడా? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థనలు అంటే ఏంటి? ప్రార్థన అంటే జనరల్ టర్మ్. ప్రార్థనలు అంటే నువ్వు వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన, కుటుంబంగా చేసుకునే ప్రార్థన, సమూహంగా చేసుకునే ప్రార్థన, సంఘంగా చేసే ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, స్వస్థ బుద్ధి అంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ఇప్పుడు తిన్నగా అడుగుదాం, నీ ప్రార్థనా జీవితం తగినంతగా ఉంది అనిపిస్తుందా? చెయ్యత్తమని అడగనా?
ప్రార్థనలో నేను సంతృప్తిగానే చేసుకుంటున్నానండి అని చెప్పగలవా? వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం బాగానే ఉందండి, నాకు కుటుంబంగా కూడా మా ప్రార్థనా జీవితం బాగానే ఉందండి, ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు కూడా చెత్త మాటలు మాట్లాడుకోకుండా, మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోకుండా ప్రార్థనే చేస్తామండి, సంఘంగా కూడినప్పుడు కూడా ప్రార్థనే చేస్తామండి అని అనుకుంటున్నారా? అలాగ అనిపిస్తుందా? కొన్నిసార్లు ప్రార్థన కూడిక అని పేరు పెడతారు. వచ్చిన తర్వాత ప్రార్థనా కూడికలో 3 గంటల ప్రార్థనా కూడికలో 2 గంటల పాటలు పాడతారు, అర్ధ గంట వాక్యం చెబుతారు, దానికంటే ముందు ఇంకో పావు గంట ముచ్చట్లాడతారు, చివరికి మిగిలిందంతా ఓ పావు గంట. ఎక్కడికి వెళ్ళారండి అని అంటే ఏమంటారు? ప్రార్థనకి వెళ్ళామండి అంటే. ఈజ్ ఇట్ ఇనఫ్? సరిపోద్దది? స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థనా జీవితం బాగోవాలి. నీ ప్రార్థనా జీవితం, నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి ఏం చెబుతుంది? ఎస్, యూ హ్యావ్ అటైన్డ్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీవు సంతృప్తికరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావు అని చెబుతుందా? లేకపోతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావు అని చెబుతుందా? అది అంతం సమీపమైంది. దానికి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నీ బుద్ధి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి ఉందని అర్థం ఎలా చెప్పగలవంటే నీ ప్రార్థనా జీవితం సంతృప్తికరంగా ఉండాలి. ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ సాటిస్ఫాక్టరీ? సంతృప్తికరంగా ఉందా? పర్సనల్ ప్రేయర్ లైఫ్, ఫ్యామిలీ ప్రేయర్ లైఫ్, గ్రూప్ ప్రేయర్ లైఫ్, చర్చ్ ప్రేయర్ లైఫ్ శాశ్వతంగా సంతృప్తికరంగా ఉందా? అది లేకపోతే ఆత్మీయంగా బాగున్నాను అని ఎలాగనుకుంటావు? అది లేకపోతే స్వస్థ బుద్ధి కలిగింది అని నువ్వు ఎలా చెప్పగలవు? ఆ స్వస్థ బుద్ధే లేకపోతే అంతానికి నువ్వు సిద్ధపడుతున్నావు అని ఎలా చెప్పగలవు? ఇంపాసిబుల్. గమనించారా? రాకడ విషయంలో ప్రభువు ప్రార్థన గురించే చెప్పాడు, పేతురు కూడా ప్రార్థన గురించే చెప్తున్నాడు. చూడొద్దులేండి, లూకాసు వార్త 21:36లో ప్రభువు ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు జరగబో వీటినెల్లా చూచినప్పుడు మీ హృదయములు తిండి వలన, మత్తు వలన, ఐక విచారము వలన అని చెబుతూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. సో స్వస్థ బుద్ధి యొక్క లక్షణాలు ఏంటి? అన్నిటి అంతం సమీపమైంది. ఆ అంతంలో మన బుద్ధిని బాగు చేసుకోవాలి, బాడీని కాదు. బాడీ నువ్వు బాగు చేసుకున్నా పాడైపోద్ది. ఆరోగ్య సూత్రాలు మీకు సంగతి తెలుసా? ఆరోగ్య సూత్రాలు బాగా చెప్పే ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు ఆయనకి. అంటే నేను చెప్పదలిచిన సంగతి ఏంటంటే ఆరోగ్యం గురించి ఎన్ని నియమాలు పాటించినా మనం వెళ్ళిపోయే దినాన్ని ఎవరు ఆపలేరు. అలాగని అజాగ్రత్తగా ఉండమని నా ఉద్దేశం కాదు, వివేకంగా ఉండాలి. కానీ శరీరాన్ని మనం ఏం చేసుకోవాలి? బుద్ధిని బాగు చేసుకోవచ్చు. స్వస్థ బుద్ధి కలవారై, క్లియర్ మైండ్, సోబర్ మైండ్ అది ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి నిన్ను నీవు అప్పగించుకుంటావు. సహోదరులారా, అర్థమవుతుందా? తర్వాత రెండవ సంగతి చూడండి, అదే 8వ వచనం. రెండవ సంగతి, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారై ఉండండి. ఏ లైఫ్ ఆఫ్ లవ్. మొదటిది ఏ లైఫ్ ఆఫ్ ప్రేయర్. నువ్వు అంతానికి ఫేస్ చేయడానికి సిద్ధపడుతున్నావంటే నీ ప్రార్థనా జీవితం బాగుండాలి. రెండవది, నీ స్వస్థ బుద్ధి ఉన్నదనే రుజువు ఏంటంటే నీ ప్రేమ జీవితం బాగుండాలి. లైఫ్ ఆఫ్ ప్రేయర్, లైఫ్ ఆఫ్ లవ్.
ఆ మాట ఎంత బాగా అన్నాడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక, చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా అంటే పాటలు పాడటం కంటే, వాక్యం చెప్పటం కంటే, ప్రసంగాలు చేయడం కంటే, సాక్ష్యం చెప్పటం కంటే ప్రేమను వృద్ధి చేసుకో. ఇంక్రీజ్ ఇన్ లవ్. ప్రేమను వృద్ధి చేసుకో. ఎందుకు? నిలిచేది అదే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వాటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆలోచించండి, ప్రేమ మనలో అలాగే ఉందా, పెరిగిందా, తగ్గిందా? అన్నిటికంటే ముఖ్యంగా మిక్కటమైన ప్రేమ గలవారే. ఏం ప్రేమ? అందరు చెప్పండి ఒకసారి, ఇంకొక్కసారి. మన ప్రేమలకు మిక్కటం అవుతున్నాయా, మన ప్రేమలు వెక్కసం అవుతున్నాయా? ఏమనిపిస్తుంది మీకు? ప్రేమల్లో మిక్కటం వస్తుందా, వెక్కసం వస్తుందా? అంతం రెడీగా ఉంది. ఆయన ముందు నిలబడాలి. అన్నిటంతం, రాజ్యాలు, ప్రపంచం, దేశాలు ఏమీ మిగలవు. స్వస్థ బుద్ధిని బాగు చేసుకోండి. ప్రార్థనలో ప్రోత్సహించబడండి. మిక్కటమైన ప్రేమ. మిక్కటమైన అంటే డీప్ లవ్, లోతైన ప్రేమ అని అర్థం. తర్వాత మాట, మిక్కటమైన ప్రేమ గలవారైన. తర్వాత 9వ వచనం, సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం ఇవ్వండి. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం అంటే, సనుగు కొనకుండా ఆతిథ్యం ఇవ్వండి. మీరేమనుకోకపోతే మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చిన పాపాన్ని పోయారా మీలో? చాలామందికి లేదండి ఈ మంచి అలవాటు. మీ ఇంటి ద్వారా, మీ కుటుంబం ద్వారా దేవుని సేవకులకు, విధవరాండ్రకు, సంఘానికి ఆతిథ్యం ఇచ్చిన అలవాటు ఉందా? అంతం సమీపమైంది. ఆతిథ్యం ఇవ్వండి. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎందుకు వచ్చిండ్రా బాధరా, ఈ బ్రదర్స్ మీటింగ్ పెట్టుకోకపోతే ఒక బాధ, పెట్టుకున్నాక పలారం ఇవ్వాలో తెలీదు, భోజనం పెట్టాలో తెలీదు, పెడితే ఒక బాధ, పెట్టకపోతే ఒక బాధ, ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటా ఇవ్వద్దు. దయచేసి సనుగు కొనకుండా ఆతిథ్యం ఇవ్వండి. నిన్నటి దినాన దేవదానం అందరిని ఆహ్వానించాడు కదండి. ఫోన్ పేరుని ఆహ్వానించాడుగా. ఎప్పుడైనా సంఘాన్ని అట్లా వ్యక్తిగతంగా పేరుని ఆహ్వానించి ఎప్పుడైనా జస్ట్ ఆతిథ్యం కొరకు. అందుకే వాక్యం, సహవాసమే ప్రధానం. అందులో వాక్యం కొద్ది నిమిషాలే చెప్పాను. ఆతిథ్యం ఇవ్వడానికి అలాంటి తహతహలాడే తత్వం ఉందా? ఎందుకు బైబిల్ చదివేది? థియరీ కోసమా? వేరే వాళ్ళకి చెప్పడం కోసమా? సనుగు కొనకుండా ఆతిథ్యం ఇవ్వండి. ప్రియులారా, దీస్ ఆర్ క్రిస్టియన్ వర్చ్యూస్. అంతానికి సిద్ధపడే వాళ్ళులో కనపడవలసిన లక్షణాలు 3 చెప్పాను. చెప్పండి. మొదటిది స్వస్థ బుద్ధి బాగు చేసుకోండి. ప్రార్థనలు చేస్తూ ఉండండి. మిక్కటమైన ప్రేమ కలవారై ఉండండి. ఆతిథ్యం ఇవ్వండి. తర్వాత చెప్తాను. 10-11 వచనాలను క్రోడీకరించి చెబుతాను. ప్రభువు మీకిచ్చిన కృపావరాలను వాడండి. యూజ్ ద గాడ్ గివెన్ ఎబిలిటీస్. ఇక్కడ 2 ఎబిలిటీస్ గురించి చెప్పాడు. 9వ వచనంలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యండి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఉపచారము అనే దాంట్లో తెర వెనుక చేసే పనులన్నీ వస్తాయి.
బోధ అనే దాంట్లో తెర ముందు చేసే అన్ని పనులు వస్తాయి. కాబట్టి 2 రకాలు. మీ సామర్థ్యాలను బట్టి చేయండి. యూజ్ యువర్ గాడ్ గివెన్ ఎబిలిటీస్. దేవుడు మీకు ఏం వరాలు ఇచ్చాడో అవి వాడండి. అంతము సమీపమైంది. వీఆర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండింగ్. అంతము సమీపమైంది, మీ వరాలు వాడండి అయ్యా అంటున్నాడు. ఎందుకో తెలుసా? వరాల విషయంలో ప్రభు చివరకు చూసేది సామర్థ్యాలు కాదు, నమ్మకత్వమే. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ 2వ భాగంలో బల నమ్మకమైన అన్నాడు. 5 తలాంతులున్నవాడిని అదే మాట, 2 తలాంతులున్నవాడిని అదే మాట. అంటే నీకు ఎన్ని వరాలు ఇచ్చాడన్నది కాదు, ఇచ్చిన వరాలను నువ్వు ఎలా వాడావు అన్నదే. దట్స్ ఓన్లీ కన్సిడర్డ్. అదే లెక్కలోకి వచ్చేది. దేవుడు నీకు ఏం వరాలు ఇచ్చాడు, వాటిని ఎలా వాడావు. వరాలు వాడండి. తర్వాత చివరి మాట 11వ వచనం, ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. అంటే దేవునికి మహిమ తీసుకొని రండి. బ్రింగ్ గ్లోరీ టు గాడ్. నేను ఎంత బాగా వాక్యం చెబుతున్నానో అని నేను అనుకోకూడదు. నేను ఎవరి కొరకు చెప్పాలి? అది దేవుని కొరకు చెప్పాలి. డిఎల్ మూడీ గారిని ఎవరో వచ్చి అన్నారట, మిస్టర్ మూడీ యువర్ మెసేజ్ ఈజ్ ఎక్సలెంట్ అన్నారంట. వెంటనే షట్ యువర్ మౌత్, సాటన్ ఆల్రెడీ టోల్డ్ మీ ఆన్ ద స్టేజ్ అన్నాడంట. నోరు మూసుకోరా, సాతానుడు స్టేజ్ మీద ఉన్నప్పుడే చెప్పాడు నాకు ఆ మాట, నీ మెసేజ్ బాగుందని. సార్ అదేంటి అట్లాగన్నారు? సరే నా మెసేజ్ బాగుంది కదా, నీకేం తగిలింది చెప్పు, నువ్వేం మార్చుకున్నావు చెప్పు అంటే అది అనుకుంటే బుర్రగోక్కుంటే వెళ్ళిపోయాడు. అంటే ప్రసంగాన్ని మెచ్చుకోవడం తేలికే, ప్రసంగం నీకేం చేసిందని చెప్పడం చాలా కష్టం. పాట పాడటం తేలికే, పాట బాగుందంటం తేలికే. ఈ మధ్య వచ్చే పాటలో ఎంత విచ్చలవిడిగా ఉంటున్నాయో ఆ పదం అనడానికి నేను తెగిస్తున్నాను. ఎందుకో తెలుసా? పాట తప్పని నేను అంటలా, పాడే విధానం. నేనుండలేనయ్యా, తర్వాత నే బతకలేనయ్యా. వారాలు ఎగ్గొడతారు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, మైక్ పట్టుకుంటే మాత్రం ఏమంటారు? నేనుండలేనయ్యా, నే బతకలేనయ్యా, నీవే లేకుండా. ఈ పాడుతుంటే ఛీ నీ బతుకు తగలబడా, ఎవడకు కావాలరా పాట అని అంటాడేమో అనిపిస్తుంది నాకు ప్రభు. ఎందుకో తెలుసా? లయింగ్ టు మ్యాన్ ఈజ్ మీన్నెస్, లయింగ్ టు గాడ్ ఈజ్ మ్యాడ్నెస్. మనిషితో అబద్ధం ఆడడం నీచమైన పని, దేవునితో అబద్ధం ఆడడం పిచ్చి పని. చూసేవాడి ముందు అబద్ధాలు ఎలాగ ఆడతారండి? చూసేవాడి ముందు అబద్ధాలు ఎలా చెప్తారు? జీవితాన్నంతా చూసే ఆయన ముందు ఎలా చెప్తారు? నేను ఉండలేనయ్యా, బతకలేనయ్యా అని వారాలు ఎగ్గొట్టేసి దేవునితో సంబంధం లేకుండా బతికి నేను ఉండలేను, నేను బతకలేను, నువ్వే లేకుండా అసలు నేను ఉండలేను. పాటల్లో ఎన్ని అబద్ధాలు ఉంటాయో. ఇలాంటి వాటి వల్ల దేవుడికి మహిమ అది అయ్యాక చెబుతారు, ఇప్పటి వరకు మనం దేవుని పాటల ద్వారా మహిమపరుచుకున్నాం అని. ఎవరికి వచ్చింది మహిమ? పాడినోడికి వచ్చి ఉంటుంది. ఆ లోపల ఉండే కుతి తీరు ఉంటుంది. అంతేగా దేవుడికి మహిమ రావాలంటే నిజంగా ఒక్క వారం కూడా ఆయన లేకుండా, ఒక్క క్షణం కూడా ఆయన లేకుండా బతికి అప్పుడు పాడాలి ఆ పాట. నేను ఉండలేను ప్రభువా, నేను బతకలేను ప్రభువా అని అప్పుడు పాడితే అది దేవునికి మహిమ. అలా లేకుండా ఏదో పాట కాబట్టి పాడేస్తే అది దేవునికి మహిమ. సో దేవునికి మహిమ తీసుకురండి. 6 సంగతులు, 6 అనుకోండి. చెప్పండి. మొదటి సంగతి స్వస్థ బుద్ధి. రెండవది బిగ్గరగా
ప్రార్థనలో ఎదగడం. మూడవది, మిక్కటముగా ఒకరినొకరు ప్రేమించుకోవడం. నాలుగవది, సనుగుకోకుండా ఆతిథ్యం ఇవ్వడం. ఐదవది, కృపావరములు వాడడం. ఆరవది, మన జీవితం ద్వారా దేవునికి మహిమ తేవడం. ఎందుకు ఈ 6 పనులు చేయాలి? అంతం వచ్చేస్తుంది. ఎన్నిటంతం? అన్నిటంతం అంటే దేశాలకంతం, ప్రపంచానికంతం, రాజకీయాలకంతం, యుద్ధాలకంతం, యుద్ధ ఆయుధాలకంతం, చివరికి నీ అంతం, నా అంతం, అందరి అంతం, అన్నిటి అంతము సమీపమైంది. కాబట్టి సిక్సర్ కొట్టండి. క్రికెట్లో కాదు, ఇందులో ఈ సిక్సర్, ఈ 6 విషయాలలో. దీనికి సూపర్ 6 అనుకుందామా, హెవెన్లీ 6 అనుకుందామా, ఏమనుకుందామో ఏదో ఒకటి అనుకోండి, కానీ మొత్తానికి సిక్సర్ గుర్తుపెట్టుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవుని వాక్యాన్ని విన్న మనందరం మన హృదయాలతో మనమే మాట్లాడుకుందాం. నా బుద్ధి బాగుందా? నా ప్రార్థనా జీవితం బాగుందా? నా ప్రేమ జీవితం బాగుందా? నా ఆతిథ్యం గుణం బాగుందా? నా వరాలు వాడే విధానం బాగుందా? నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఈ 6 నీవు విఫలమైతే నువ్వు అంతానికి సిద్ధపడట్లేదని అర్థం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో తమ్ముడు ఎపఫ్రా ప్రార్థన చేస్తాడు. మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, జీవాధిపతి అయిన మా గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ యొక్క నైనా ఆదివారం ఈ పరిశుద్ధ దినమందు ప్రభువ నా తండ్రి, నైనా నీ దాసుని ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ వాక్య ప్రత్యక్షతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. మీకు వందనాలు తండ్రి. నైనా 2-3 నా నామమున ఎక్కడ ఏకీభవించిదురో ఇదిగో నిశ్చయముగా నేను వారి మధ్యలో ఉన్నాను అని మీరు సెలవిచ్చారు. అబద్ధమాడనేరనటువంటి పవిత్రమైనటువంటి పెదవులు కలిగిన మా పరిశుద్ధ దేవ ప్రభువా, ఇదిగో తండ్రి నీ దాసునిలో నుంచి అనలో నుంచి మీరు మాకు ప్రభువా నా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి నైనా అయ్యా నీ వాక్యమును బట్టి, నీ వాక్య దర్శనమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ విన్న వాక్యము నైనా అయ్యా మరి నా తండ్రి మాలో ప్రభువా మేము నా తండ్రి స్వస్థ బుద్ధి కలిగిన వారముగా నైనా మేము మంచి బుద్ధి కలిగినటువంటి వారముగా నా తండ్రి మేము ఉండాలని మీరు నా తండ్రి మా పట్ల ఎంతో అపేక్ష కలిగి ఉన్నారు తండ్రి. అలాగనే నా తండ్రి మేము నాయనా అయా మరి అన్ని విషయాల్లో ప్రార్థించేటువంటి వారం, మెలకువ కలిగే ప్రార్థన చేసేటువంటి అనుభవము నా తండ్రి, అలాగనే నా తండ్రి ఉపచారం చేసేటువంటి అయా నా తండ్రి అనుభవంలోనికి నా ప్రభువ మరి నా తండ్రి అని మరి నైనా అన్ని విషయాల్లో కూడా నైనా ప్రేమ కలిగి నైనా మిక్కుటమైనటువంటి ప్రేమ కలిగి మేము ఉండాలని మీరు మాకు తెలియపరిచారు నా తండ్రి. మరి ఈ విషయాలన్నింటిలో కూడా ప్రభు మేము నమ్మకముగా నా తండ్రి నిలకడగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. విన్న వాక్యము నా తండ్రి మా హృదయాల్లో నుంచి కొట్టుకుని పోకుండా ప్రభువా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా తండ్రి మరి ఈ వాక్యమును నా తండ్రి వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉండి అని ప్రభువా మీరు మాకు సెలవిచ్చారు ప్రభువా. అలాగున మేము నా తండ్రి ప్రతి నా తండ్రి నిమిషము ప్రతి క్షణము కూడా నా తండ్రి మేము మా హృదయాల్లో ప్రభువా మేము నెమరు వేసుకునేటువంటి ఆయా శ్రేష్టమైనటువంటి నైనా ఆ యొక్క నా తండ్రి ఆ భాగ్యమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు తండ్రి. ఈ రీతిగా మేము నా తండ్రి అన్నిటి అంతము సమీపమై ఉన్నది నిజమే ప్రభువా. నా తండ్రి మీ రాకడ నా తండ్రి లేక మా పోకడ ఎప్పుడనేది
మేము ఎరగనటువంటి వారముగా ఉన్నాం ప్రభు. అయితే నా తండ్రి నైనా మరి నా తండ్రి మేము నా తండ్రి అయా ఆ రీతిగా మేము ఎల్లప్పుడూ మెలకు కలిగి నా తండ్రి ఉండటానికి అయా అయినా శ్రద్ధ కలిగినటువంటి వారముగా నైనా భక్తి జీవితంలో నా తండ్రి మమ్మల్ని మేము నా తండ్రి ఎల్లప్పుడూ నా తండ్రి మమ్మల్ని మేము నా తండ్రి అయా సరిచూసుకునేటువంటి అనుభవం ప్రభు మీరు మాకు దయచేయండి అయా. మరి నేను తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారముల వలనైనను ధనమోసము వలనైనను ఒకవేళ మరి ఆ దినము మీ మీదకు ఉరి వచ్చినట్లుగా నా మీ మీదకు రాకుండా మీ విషయమే మీరును జాగ్రత్త కలిగి ఉండి అని ప్రభు మీరు చెప్పారు. అలాగే మా విషయం మేము జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయండి. మాలో ఐహిక విచారాలైన ప్రభు మాలో నా తండ్రి తిండి వలన కానీ మత్తు వలన కానీ ఇటువంటి నా తండ్రి నాయన అయా ఆ మందత్వము మా హృదయాలను ప్రభు నా తండ్రి తాకకుండాన్నట్లుగా అయా మీరు మమ్మల్ని నడిపించండి. మాకు మేము నడవలేము ప్రభు, మీరు సహాయం చేయండి. మీ కృపను మాకు నా తండ్రి సమృద్ధిగా అనుగ్రహించమని ప్రభు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని దీవించండి ప్రభు. నీ దాసుడు నా తండ్రి ప్రయాణాల్లో అయా మీ పరిచర్యలో అయా నా తండ్రి తిరుగుతూ ఉండగా ప్రభు మీ కాపుదలను నా తండ్రి మంచి ఆరోగ్యమును నీ దాసునికి దయచండి. ఇంకా మరి అనేక మంది మేలు పొందినట్లుగా నా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామము పేరిట ఈ ప్రార్థనలను అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. వెంకట్రావు